మన మనసు మంచిదైతే మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వంటి కాలు తప్పితే ఇలా ఒదిగి నడవండి. కళ్ళు మూసుకొని జపం ఇలా కళ్ళు తెరిచి కుళ్ళు లేకుండా ఉండండి. మనలో ఒక పాపి గుణం ఉంది, మీకు ఆలోచిస్తే దొరుకుతుంది. మీరు దేవుడు పుస్తకం కాడ కూర్చోండి, బుద్ధి కూర్చోదు. సాయంకాలం సీరియల్ కాడ కూర్చోండి, బుద్ధి బాగా కూర్చుంటుంది. చెప్పుడు మాటలు చెప్పుకోవటానికి ప్రయత్నించండి, ఇంకా ఐ లవ్ యూగా ఉంటుంది. మరి అక్కడేమో లేదు, ఇక్కడ ఎందుకు ఉంటుంది? మేము భగవంతుని బాగా నమ్మాం, అయినా మా కష్టాలు తప్పలేదు అంటారు. భగవంతుని నమ్మింది నిజమైతే ఆయన రుజువు అవుతాడు. అయ్యవారి పాఠాలు చెప్పడానికి వచ్చినాడు. పాఠాలు ఇన్నవాడు పాస్ అయ్యాడే కానీ మరొక మార్గంలో ఉన్నవాడు ఫెయిల్ అయ్యాడు. భగవంతుడు మనకు గీతను బోధించాడు, నామాన్ని ఇచ్చాడు. 5 ఏళ్ల ప్రహ్లాదుడు కూడా స్మరణ చేసి నేను ఎంత బాగున్నాను అని చూపించాడు. చాకలి పోలి స్వర్గానికి వెళ్ళింది. మనం పోవటం లేదే, ఆమెను మానవుల్లా పుట్టింది, కథ కాదు, సీరియల్ కాదు. ఆమె కోసం విమానం పంపించాడు. భగవంతుడు ఏడున్నాడు? నగలు, డబ్బు, ఆస్తి ఉంటే అయ్యే భోగభాగ్యం అనుకోకండి. ఎంత పెరిగితే అంత కాపలా కాస్తున్నాం, గురకాగా వాటికి కాపలా కాస్తున్నాం. కొనుక్కొని వస్తువులు పనికి వస్తుందేమో కానీ మనసు సుఖం ఇవ్వదు. మనసు సుఖం కావాలంటే ఎవరు మనల్ని పలకరించకపోయినా పర్వాలేదు, మనం ఒకసారి అందరినీ పలకరించేసి. కోదండరాముడు చెప్పాడు ఆ మాట, నా కోసం అందరూ ఏం చేసే పొదులు, నేనే బయటకు వెళ్ళి ఒక్కసారి అందరినీ అలా దీవించి వచ్చేవాడట. రామచంద్ర ప్రభు దయామయుడు కదా, సర్వజనులకు రక్షకుడు, సర్వేశ్వరుడు. తల్లి తండ్రి అయినా బాధలు వస్తే మన దగ్గర కూర్చొని ఏడుస్తారేమో. బాధలో ఉంచి బయటికి తెచ్చేది భగవంతుడు మాత్రమే. కానీ భగవంతుడు ఎప్పుడుంటున్నాం? మనలో ఒక పాప ఉంది, చక్కని చీర కట్టుకొని ఒక నగ పెండెంట్ పెట్టుకొని అందంగా కనిపించింది అనుకో, ఇది వరకు వాళ్ళకి వెళ్ళి అలా సంపాదించారంటూ. ఈ పాపి గుణాన్ని తొలగించటమే పరమాత్మను సేవించటం.